దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగాక. బాగున్నారా? మరికొ నూతన దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు. ఈరోజు మీరందరూ కూడా పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని పొందుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారని నమ్ముచూ ఉన్నాను. ప్రతిదినము కూడా ఒక అద్భుతమైన వాగ్దానము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. మీరు కూడా ఈ కార్యక్రమము ద్వారా ఎంతగానో దీవించబడుతూ ఉన్నారని నమ్ముచూ ఉన్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు సబ్స్క్రైబ్ చేశారని నమ్ముచూ ఉన్నాను. ఒకవేళ చేయకపోతే ఇప్పుడు చేయండి. అనేక మందికి షేర్ చేయాలని ప్రభు పేరిట మిమ్మలను కోరుతూ ఉన్నాను. ఈరోజు ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు సిద్ధపరిచిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానమును ప్రార్థనా పూర్వకముగా పొందుకుందాం. తలలు వంచండి. ప్రార్థన. పరిశుద్ధుడానికి వేలాది వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈరోజు మాతో మీరు మాట్లాడి బలపరిచి ధైర్యపరిచి నీ కృపలో భద్రపరచమని దీవించమని యేసు నామమున అడిగి వేడుకొనిచూ ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానమును చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 25 రెండవ భాగమును చదువుకుందాం. యెహోవా యందు నమ్మిక ఉంచేవాడు సురక్షితముగా ఉండును. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానం అండి. ఎవరు సురక్షితముగా ఉంటారంట? ఎవరైతే దేవుని యందు నమ్మకము ఉంచుతారో, ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో దేవుడు వారిని సురక్షితముగా ఉంచుతాడు, కాపాడుతాడు. ప్రతి సమస్య నుండి, ప్రతి కష్టం నుండి కూడా ఆయన విడిపించి మనకు సహాయం చేసే గొప్ప దేవుడుగా ఆయన ఉంచి ఉన్నాడు. ఎవరైతే సంపూర్ణముగా దేవుని యందు నమ్మకం ఉంచుతారో వారిని మాత్రమే కాపాడుతారు. చూడండి, బయట లోకంలో మనం గమనిస్తూ ఉంటే ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి, ఎంతోమంది చనిపోతూ ఉన్నారు. కానీ దేవుడు మనలను కాపాడుతూనే ఉన్నాడు. సురక్షితమైనటువంటి భద్రత, కాపుదల దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. మనము ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు, నమ్మకం ఉంచినప్పుడు ఖచ్చితంగా ఆయన మనలను కాపాడే దేవుడు, విడిచిపెట్టే దేవుడు కాదు. లోకంలో ఎన్నో కార్యాలు జరుగుతూ ఉంటాయి. పరిస్థితులు ఎలాగ ఉన్నప్పటికీ కూడా మనం ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు, నమ్మకం ఉంచినప్పుడు మనలను తప్పించే గొప్ప దేవుడు. బైబిల్ గ్రంథంలో మనందరికీ తెలిసినటువంటి వ్యక్తులు షడ్రక్, మేషక్, అబేద్నెగోలు. వారు బబులోను సామ్రాజ్యంలోనే దేవుని కోసం నిలబడ్డారు. రాజు అన్నాడు, నేను పెట్టిన ప్రతిమకు మీరు నమస్కారం చేయాలి. ఒకవేళ చేయకపోతే నేను సిద్ధపరిచిన అగ్నిగుండంలో మిమ్మల్ని వేసేస్తాను అని రాజు భయపెట్టాడు. చాలా ఖచ్చితంగా చెప్పాడు. అప్పుడు ఈ ముగ్గురు కూడా రాజు మాటకు భయపడకుండా వారు ఏమన్నారో తెలుసా? మా దేవుడు మమ్మలను రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినా పర్వాలేదండి, ఆయన కోసం మేము చనిపోతాం, ఆయన కోసం మా ప్రాణాలు త్యాగం చేస్తామని వారు చెప్పినప్పుడు, దేవుని యందు నమ్మకం ఉంచినప్పుడు రాజు అగ్నిగుండంలో పడేశాడు. కానీ అగ్నిగుండంలోనికి దేవాది దేవుడు వెళ్ళి 4వ వ్యక్తిగా వాడితో పాటు ఉండి కాపుదల, భద్రత, సురక్షితంగా వారు ఉండడానికి దేవుడు కృప చూపించాడు. వారిని విడిచిపెట్టలేదు. దేవుని యందు నమ్మకం ఉంచగలిగితే ప్రతి విషయాలలో దేవుడు కాపాడుతాడు. ఈరోజు నీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా నీవు నమ్మకం ఉంచగలిగితే నీకు భద్రత, క్షేమం అనుగ్రహించే గొప్ప దేవుడు, నిన్ను కాపాడే దేవుడుగా ఆయన ఉంటాడు. కాబట్టి పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఈయన కాపాడుతాడు, రక్షిస్తాడు, విమోచిస్తాడు, నన్ను నడిపిస్తాడు అన్నటువంటి నమ్మకము మన జీవితంలో ఉండగలిగితే అద్భుతమైన కార్యాలు మనము చూస్తాం. కాబట్టి యెహోవా యందు నమ్మకం ఉంచేవాడు సురక్షితముగా ఉంటాడు. అటువంటి కృపా సహాయములు పరిశుద్ధాత్మదేవుడు వీడు చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి భద్రత, కాపుదల, క్షేమము అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు ప్రభువా. చక్కని వాగ్దానం ఇచ్చారు. ఈరోజు మాత్రం మీరు మాట్లాడారు. మీకు స్తోత్రాలు. ఎవరైతే నీ మీద నమ్మకం ఉంచుతారో, విశ్వాసం ఉంచుతారో వారికి మీరు
సహాయం చేస్తానని, సురక్షితంగా ఉంచుతానని, కాపుదల భద్రత మీరు అనుగ్రహిస్తానని వాగ్దానం ఇచ్చారు ప్రభువా. ఈరోజు ఎవరెవరైతే నేను విశ్వాసం ఉంచి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు వారికి సహాయం చేయమని, దీవించమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెన ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.